ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ వేడుక ఈ సీజన్లో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుండి 12 వచనాల వరకు మీ ముందు నేను ఉంచుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుండి 12 వచనం వరకు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన సందర్భంగా జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి వచ్చిన సంగతి దేవుని వాక్యంలో మనం ఎరిగినదే. ఆ జ్ఞానులు ప్రత్యేకంగా వారు అత్యానంద భరితులై అనే మాటలు అక్కడ చూస్తాం. వారి హృదయాల నిండా సంతోషము నిండిన స్థితి, అత్యానందముతో నింపబడిన స్థితి చూస్తాం. ఈ రోజుల్లో మన జీవితాల్లో ఎక్కువగా కొరతగా ఉండేది ఇదే. సంతోషము, సమాధానము, ఆనందము కొరతగా ఉన్న స్థితి. మన జీవిత పోరాటాలను బట్టి, మన జీవితాల్లో మనం అనుభవిస్తున్న కష్టాలను బట్టో, శ్రమలను బట్టో, లేక కుటుంబ పరిస్థితులను బట్టో, ఆరోగ్య పరిస్థితిని బట్టో, లేక మన ప్రయత్నాల్లో సఫలత లేకో, ఏదో విషయంలో మనం ఎప్పుడు కూడా విచారము, చింత, అలాగే ఆనందము లేని స్థితిలో మనం జీవిస్తూ ఉండగా జ్ఞానుల జీవితాల్లో వారు పొందుకున్న ఆనందం అత్యానందము అని దేవుని వాక్యంలో రాయబడింది. వారు అత్యానందము పొందుకొని వారు వచ్చినట్లుగానే తిరిగి వెళ్లకుండా మరి ఒక మార్గమున, నిజంగా అక్కడ ఆ మాటలు మనం వినినప్పుడు మరి ఒక మార్గమున వెళ్ళడం అంటే వాళ్ళు ఇంకొక దారిలో వెళ్ళారు అనేది ఎంత నిజమో, వారి జీవితాల్లో ఒక నూతనమైన అనుభవంతో తిరిగి వారి గృహాలకు వాళ్ళు వెళ్ళారు అనేది మనకు గోచరిస్తుంది. అంతవరకు యేసును చూడక పూర్వం ఒక రకమైన జీవిత అనుభవాలు కలిగి ఉండి యేసును చూసిన తరువాత ఒక నూతనమైన అనుభవంతో, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నట్లుగా ఒక నూతనమైన అనుభవం పొందుకుని అక్కడి నుంచి తిరిగి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. అత్యానంద భరితులు, అలాగే నూతనమైన అనుభవంతో మరి ఒక మార్గంలో వెళ్ళిన వారు. అలాంటి అనుభవాలు మనకు కూడా కావాలి. ఈరోజు అలాంటి గొప్ప ఆశీర్వాద అనుభవం నాకు కూడా కావాలి అనుకుంటే జ్ఞానులు చేసిన ఒక గొప్ప కార్యం వారి జీవితాల్లో మనం తెలుసుకోనగలం. అదేమిటంటే వారు ఎలా నడిపించబడ్డారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే మొదటిగా దేవుని సూచనను బట్టి నడిపించబడ్డారు వాళ్ళు. ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధించడానికి వచ్చామని చెప్పారు వాళ్ళు. ఆయన నక్షత్రం అన్నారు. దే రికగ్నైజ్ దాట్ ఇట్ వాజ్ హిస్ స్టార్. అది ఆయన నక్షత్రం అని చెప్పడంలోనే ఆ సూచన ప్రత్యేకమైనది. అది దేవుని సూచన అని గమనించి దేవుని సూచనను వారు వెంబడించిన స్థితి దేవుని వాక్యంలో మనం చూడగలం. మన జీవితాల్లో నక్షత్రమే కాకపోయినా రకరకాల సూచనలు దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. ఏదో రకమైన సూచన మనకు దేవుడు ఇస్తూనే ఉంటాడు. దేవుని వాక్యం ద్వారా సూచనలు ఇస్తూ ఉంటాడు. దేవుడు తన ఆలోచనలు మన హృదయాల్లోనికి పంపుట ద్వారా సూచనలు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు సేవకుల ద్వారా మాట్లాడుతూ సూచనలు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు రకరకాలుగా దేవుడు మనకు సూచనలు ఇస్తూ ఉంటాడు. ఆ సూచనలు నీకిచ్చే రీతిలో దేవుడు నీకిస్తాడు, నాకిచ్చే రీతిలో దేవుడు నాకిస్తాడు. మీరు గమనించారో లేదో, పశువుల కాపరులకు
దేవుడు, లేక గొర్రెల కాపరులకు దేవుడు సూచన పంపించాడు, వారికి దూత ద్వారా సూచన పంపించాడు, వర్తమానం పంపించాడు. అలాగే మరియకు సందేశం పంపించాడు దూత ద్వారా, యోసేపుకు సందేశం పంపించాడు దూత ద్వారా. కానీ ఈ జ్ఞానులకు దూత ద్వారా సందేశం పంపించలేదు. వారికి అర్థమయ్యే రీతిలో, వారికి పంపించవలసిన రీతిలో దేవుడు జ్ఞానులకు సందేశాన్ని పంపించాడు. అది ఒక సూచన, ఆయన నక్షత్రం. ఆయా సమయాల్లో దేవుడు మనకు సూచనలు ఇస్తూ ఉండగా, ఆ సూచనల ద్వారా దేవుని ఆలోచన అనే సూచన, వాక్యం అనే సూచన, ఇంకా రకరకాల సూచనలు మనకు అందిస్తూ ఉండగా, ఆ సూచనల ద్వారా మనం నడిపించబడినప్పుడు అత్యానంద భరితమయ్యే స్థితి, నూతనమైన అనుభవాలతో నూతన సృష్టిగా చేయబడి ఆశీర్వదించబడే స్థితి దేవుడు మనకిస్తాడు. ఆ తరువాత యెరూషలేము పట్టణానికి వెళ్ళిన తర్వాత హేరోదు దృష్టిలోనికి వెళ్ళరు. హేరోదు మరొక రాజు అక్కడ పుట్టుట ఆయనకి ఇష్టం లేక, అలాంటి రాజు ఎక్కడ పుడతాడని అక్కడ ఉన్న ప్రధాన యాజకులను, ప్రజల మధ్య ఉన్న శాస్త్రులందరినీ సమకూర్చి ఆ మెస్సయ్య అనేవాడు క్రీస్తు ఎక్కడ పుడతాడో ఆ లేఖనాలు వెతికి చెప్పాలని వారిని అక్కడికి పిలువనంపించినప్పుడు వాళ్ళు చెప్పారు, లేఖనాలు వెతికి యోధా బెత్లెహేములోనే ఆయన పుడతాడని చెప్పినప్పుడు వాడు మరలా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అక్కడ అలాగూ వాళ్ళు ఆ మాటలు వినిపించినప్పుడు, ఆ లేఖనాలు వినిపించినప్పుడు దేవుని వాక్యాన్ని వెంబడించారు. ఒకటి, దేవుడు వారికి ఇచ్చిన సూచనను వెంబడించారు. ఇప్పుడు దేవుని లేఖన వెలుగులో వారు నడిచారు, దేవుని లేఖనాన్ని వెంబడించారు. అలా వెంబడించడం ద్వారా అత్యానంద భరితులైన స్థితి, నూతనమైన అనుభవంతో నింపబడిన స్థితి జ్ఞానులు పొందుకున్నారు. ఆ తర్వాత యేసు దగ్గరికి వెళ్ళి ఆ శిశువును చూచి అక్కడ వారు తెచ్చిన కానుకలు ఆయనకు సమర్పించి మరలా బయలుదేరినప్పుడు దూత చేత లేక ప్రభువు స్వప్నమందు వారికి తెలియచేయగా, గమనించాలి, స్వప్నంలో మరలా దేవుడు తెలియచేసిన సందేశం, దేవుని చేత బోధించబడిన వారు మరి ఒక మార్గమున వెళ్ళారు. ఈ దినాన్ని జ్ఞానులు వెంబడించిన స్థితిగతులు మనం గమనిస్తే, ఒకటి దేవుని సూచన, రెండవది దేవుని లేఖనాలు, మూడవది స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై. పిల్లలు గమనించగలుగుతున్నామా? ఈ క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ సంతోషము, అత్యానంద భరితమైన స్థితి, ఒక నూతనమైన అనుభవంతో నింపబడిన స్థితి నీ జీవితంలో దేవుడు దయచేయాలంటే దేవుడిచ్చే సూచనలు, దేవుని లేఖనాలు, దేవుని వాక్యం నిన్ను నడిపించాలి, దేవుడిచ్చే సూచనలు నిన్ను నడిపించాలి. అలాగే ఆయా సమయాల్లో దేవుడు ఆయా రీతులుగా బోధిస్తుండగా, కొన్నిసార్లు దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, లేక స్నేహితుల ద్వారా మాట్లాడటం ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడటం ద్వారా మనకు బోధిస్తుండగా దేవుడు చేస్తున్న బోధ చేత మనం నడిపించబడాలి. అలా నడిపించబడిన స్థితిలో జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు, నూతనమైన అనుభవంతో నింపి వారు తిరిగి వెళ్ళారు. ఈ క్రిస్మస్ సీజను అలాంటి అత్యానంద భరితమైన స్థితిని హృదయంలో కలుగు చేయాలి అంటే, నీ జీవితంలో ఒక నూతనమైన అనుభవంతో నేను నింపాలి అంటే దేవుని వెంబడించు, దేవుని నీకు ఇచ్చే సూచనలు వెంబడించు, దేవుని వాక్యాన్ని వెంబడించు, దేవుని బోధను వెంబడించు. దేవుడు తప్పక నిన్ను సంతోషంతో, అత్యానందంతో నీ హృదయాన్ని నింపుతాడు. నీ జీవితంలో నూతనమైన అనుభవం దయచేస్తాడు, గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోకి నడిపిస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయను. ప్రార్థన చేసుకుందామా? కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడారు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, జ్ఞానులు వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక ప్రభువా, నీవిచ్చిన సూచనలు, నీవు పొందుపరిచిన లేఖనాలను, నీ బోధను వారు అనుసరించి నడిచి అత్యానంద భరితులైన స్థితి, నూతనమైన అనుభవంతో నింపబడిన స్థితి మేము చూసాం. ఈ మాటలు విన్న వారు కూడా నీ చేత నడిపించబడే స్థితి, నీవిచ్చే సూచనల చేత నడిపించబడే స్థితి, నీ వాక్యం చేత నడిపించబడే స్థితి, బోధించబడి నడిపించబడే స్థితి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి స్థితిలో అత్యానంద భరితులుగా ఉండగలిగేటట్లు, అలాగే ప్రభువా, నూతనమైన అనుభవాలతో వారి జీవితాన్ని నింపుకొని నీ సన్నిధిలో ఆశీర్వదించబడిన అనుభవంతో ఉండగలిగేటట్లుగా నీ కృప ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని, అనేక ఆశీర్వాదాలతో నింపమని, వారి సమస్యల్లోనూ అవసరతలను ఈ సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని షేర్ చేయండి. వారికి కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండండి.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.